రాజకీయాల్లో మాటల యుద్ధం అనేది కొత్తేమీ కాదు. కానీ ఆ మాటల వెనుక ఉండే వ్యంగ్యం మరియు రాజకీయ చతురత ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇటీవల జరిగిన మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళనం వేదికగా చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. మత్స్యకారుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి వారి సంక్షేమం కోసం మరిన్ని పథకాలను ప్రకటిస్తామని భరోసా ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగం ముగించి వెళ్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ లక్ష్యంగా సంధించిన ఒకే ఒక మాట రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది కేవలం ఒక కౌంటర్గా మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాన్ని మరియు ఆయన అస్థిరతను ఎండగట్టే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. సమావేశం ముగించుకుని తన క్యాన్వాయ్ వైపు వెళ్తున్న జగన్ వద్దకు కొందరు మీడియా ప్రతినిధులు పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శల గురించి ప్రస్తావించగా జగన్ తనదైన శైలిలో నవ్వుతూ స్పందించారు. ప్రజల మధ్య ఉండడం అంటే కేవలం షూటింగ్ గ్యాప్లో వచ్చి వెళ్ళడం కాదని, ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవడమే నిజమైన రాజకీయం అని ఆయన వ్యాఖ్యానించారు. ప్యాకేజీల కోసం తాపత్రయపడే వారికి మరియు ప్రజల కోసం తప్పించే వారికి మధ్య ఉన్న తేడాను ప్రజలే గమనిస్తారని ఆయన అన్నారు. ముఖ్యంగా మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసేలా గతంలో పాలకులు వ్యవహరించాలని ఇప్పుడు తాము వారికి అండగా ఉంటుంటే ఓర్వలేక కొందరు సెలవులో వచ్చి రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కౌంటర్ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం పవన్ కళ్యాణ్ యొక్క పార్ట్ టైం రాజకీయాలను ఎత్తి చూపడమే అని స్పష్టమవుతుంది. జగన్ తన మాటల్లో ఎక్కడ పవన్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా ఆయన చేసిన విమర్శలు నేరుగా జనసేనకే తగిలాయి. సినిమాల మధ్యలో విరామం దొరికినప్పుడు మాత్రమే జనాల్లోకి వచ్చి వెళ్లే నాయకులకు, నిరంతరం ప్రజల కోసం శ్రమించే ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసానికి జగన్ చాలా చాకచక్యంగా వివరించారు. మత్స్యకారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరిస్తూనే ప్రతిపక్ష విమర్శల్లో పసలేదని కొట్టిపారేశారు. జగన్ ఇచ్చిన ఈ కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. రాజకీయాల్లో స్థిరత్వం లేని వారు కేవలం విమర్శలకే పరిమితం అవుతారని, పనులు చేసే వారికి విమర్శించే తీరిక ఉండదని జగన్ తన చర్యల ద్వారా నిరూపించుకోవాలని చూస్తున్నారు. మత్స్యకారులు మీటింగ్ నుంచి వెళ్తూ ఆయన ఇచ్చిన ఈ పంచ్ డైలాగ్ పవన్ కళ్యాణ్ ఆత్మరక్షణలో పడేసేలా ఉంది. ముఖ్యంగా మత్స్యకారుల సామాజిక వర్గంపై పవన్ కళ్యాణ్ ప్రభావం చూపాలని చూస్తున్న తరుణంలో జగన్ ఈ విధంగా స్పందించడం వ్యూహాత్మకమైన అడుగుగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కేవలం విమర్శలకే పరిమితం అవుతారని, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మాత్రమే కష్టపడుతుందని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జగన్ సఫలమయ్యారు. ఈ ఒక్క కౌంటర్తో పవన్ కళ్యాణ్ అజెండాను జగన్ తిప్పికొట్టినారని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఆ మాటల యుద్ధం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం జగన్ ఇచ్చిన ఈ భారీ కౌంటర్ రాజకీయ వర్గాల్లో ఒక ప్రకంపనలా సృష్టిస్తుందనే చెప్పాలి. ఒక నాయకుడు కేవలం ప్రజల వద్దకు వచ్చినప్పుడు ఏం చెబుతాడు అన్నదానికంటే వెళ్తూ వదిలిన బాణం ఎంత బలంగా తగిలింది అన్నదే ఇక్కడ ముఖ్యం. అది జగన్ విషయంలో అక్షరాలా నిజమైంది.